డెఫినెట్గా వాళ్ళకు పోలీసులకు మధ్య జరిగినటువంటి వాగ్వాదం అనేది మాకు తెలియదు. థియేటర్లో సీఐ గారి పట్ల ఏమేమి మాకు తెలియదు. కానీ ఇక్కడ వాళ్ళ అహంకారం ఉంటూ ఉండని. కానీ ఇట్లాంటి ప్రాక్టీస్ ఇవాళ ఈయన మీద అవుతుంది, రేపు ఇంకోరి మీద అవుతుంది, రేపు ఇంకోరి మీద అవుతుంది. సిస్టమ్ స్క్రాప్ కావాలి కదా, సిస్టమ్ ఉండాలి కదా. విల్ఫుల్గా కోర్టులో ఎప్పుడు కూడా ఏముంటుందంటే విల్ఫుల్ ఇంటెన్షనల్లీ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ ఇట్లాంటి వాటిలో ఇంటెన్షన్ ఉండదు. ఆయన వచ్చినప్పుడే పలానా ఆమె ఇట్లా అవుతుందని చెప్పి ఎవరు ఊహించారు కదా. రాద్ధాంతం వాళ్ళు చేస్తున్నారు. ఇలా అందరినీ బెదిరించుకొని ప్రభుత్వానికి 2 విశేష అధికారాలు ఉంటాయి. ఒక అధికారం ఏంటంటే ఎవరినైనా ఎప్పుడైనా జైల్లో పెట్టే అధికారం ఉండొచ్చు ప్రభుత్వానికి. ఎవరి మీదైనా ట్యాక్స్ వేసే అధికారం ఉండొచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలకైనా కేంద్ర ప్రభుత్వాలకైనా 2 విశేషమైన అధికారాలు ఉంటాయి. ఒకటి ట్యాక్స్ వేసే అధికారం, ఎవరి మీదైనా కేసు పెట్టి జైల్లో పెట్టే అధికారం ఉండొచ్చు. కానీ అంత మాత్రాన ఏది పడితే చేస్తా అంటే దానికి ప్రజలు ఉంటారు తప్పకుండా. కానీ ఒక్కటే నేను ఆ కుటుంబం నేను ఇక్కడికి వచ్చింది ఆ అబ్బాయి తొందరగా శ్రీతేజ జల్దీ కోలుకోవాలని, ఆ కుటుంబం శోకసప్త హృదయంతో ఉంది కాబట్టి వాళ్ళందరూ ఆదుకోవాలని, వాళ్ళ కుటుంబానికి మంచి ధైర్యాన్ని ఇవ్వాలని, ఆ కుటుంబం మంచిగా బతకడానికి కాబట్టి అన్ని రకాల ఆర్థికపరమైన సపోర్ట్ చేయాలని చెప్పి కోరుతున్నాను. ఇది ఖచ్చితంగా జరగాల్సింది. ఎక్కడ బాయిలు వెళ్ళిపోయి చనిపోయి పేలి చనిపోయినప్పుడు కావచ్చు, లేకపోతే రకరకాల పద్ధతులు కావచ్చు, చనిపోయినప్పుడు సమాజం వాళ్ళ పట్ల సానుభూతి ఉంటుంది. కానీ ఇక్కడ వీళ్ళు దీని పెద్ద రాద్ధాంతం చేసేది భారతీయ జనతా పార్టీ కాదు, రాద్ధాంతం చేసేది కాంగ్రెస్ పార్టీ. దీని మీద గంటల తరబడి అసెంబ్లీలో ఉపన్యాసాలు ఇచ్చి మొత్తం ఆ వర్గాన్నే, ఆ ఇండస్ట్రీనే మొత్తం బోర్డు నిలబెట్టే ప్రయత్నం కూడా మంచిది కాదు. ఆయన అనుకుంటుండు ఇవాళ కొద్దిమంది సోషల్ మీడియాలో ట్రెండ్ చేసేవాళ్ళు హర్షిస్తుండొచ్చు, కానీ అది మంచిది కాదు. దీన్ని రాజకీయ పరంగా కాకుండా ఇట్లాంటి చిల్లర విషయాలు కాకుండా బాధ్యతగా వివరించాలని చెప్పి ప్రభుత్వాన్ని సూచన చేస్తారు.